లేని అనాథను ఆఖరికి కుటుంబాలను చీల్చేస్తున్నారు అంటూ ఏది షర్మిల నాన్న అంటూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే చివరికి జగన్ ఎట్లా అన్నాడు అన్నటువంటిది. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే షర్మిలని ఎవరు తరిమేశారు, ఎందుకు తరిమేశారు? ఆస్తుల పరమైతే సివిల్ లిటిగేషన్స్ ఉంటాయి, కోర్టులో తేల్చుకోవచ్చు. అట్లాంటిది అమ్మాయి ఏం కేసే లేదు, మరి ఇంకేంటి ప్రాబ్లం? లేదా రాజకీయ పరంగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏమన్నా విజయం ఉందా? షర్మిల ఉందా రాజకీయాల్లో? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే వాళ్ళ కుటుంబం తరపున వారసుడిగా నుంచోబెట్టింది జగన్మోహన్ రెడ్డిని, ఇంకెవరిని పెట్టలేదు కదా. మరి ఆవిడ కోరుకుంది కావాలని చెప్పి, వద్దు అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే 2014లో తల్లి, బాబాయ్, మావయ్య ఇట్లా అందరినీ పెట్టుకున్నందుకు గాను ప్రజలు తిరస్కరించారు కుటుంబ వ్యవస్థ అన్నట్టు. ఇప్పుడు తెలంగాణలో కుటుంబ వ్యవస్థ నేనే కదా పక్కన పెట్టింది కేసీఆర్ సర్కార్ని. అది తెలుసు కాబట్టి అతను జాగ్రత్త పడ్డాడు. కర్ణాటకలో జేడీఎస్ పరిస్థితి ఏంటి తెలుసు కాబట్టి జాగ్రత్త పడ్డాడు. అలాంటి ఈవెన్ తమిళనాడులో డిఎంకే పరిస్థితి ఏంటి, అళగిరిని పక్కన పెట్టి స్టాలిన్ ఒక్కడికే ప్రజలు ఆదరిస్తున్నారు. కాబట్టి ఒక కుటుంబంలోంచి ఒకళ్ళని ఒకే అంటున్నారు కానీ కుటుంబం అంతా కలిసి రాష్ట్రం మీద బతికేద్దామంటే ఒప్పుకోవట్లేదు కాబట్టి పక్కన పెట్టాడు. బట్ దాన్ని ఇక్కడ ఒక నెగిటివ్గా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం తప్పదు రాజకీయాల్లో. కాకపోతే ఏంటంటే చంద్రబాబు గారు ఉన్నటువంటి సందర్భంలో దగ్గుబాటికి జరిగిన న్యాయమో, లేకపోతే అసలు ఎన్టీ రామారావుకే జరిగిన న్యాయమో, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కి జరిగిన న్యాయమో, హరికృష్ణకి జరిగిన న్యాయమో కూడా రాసి ఇప్పుడు అట్లా రాసుంటే బాగుండేది. అప్పుడేమో పారు అంటూ ఎన్టీఆర్ ఏడ్చినట్టు చూపించారు, ఏడిపించిన ఆయన్ని దేవుణ్ణి చేశారు. ఇప్పుడు జగన్ని దెయ్యాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ బుద్ధిలో ఏమాత్రం మార్పు ఉండదు. ఎజెండా బేస్డ్ జర్నలిజం అనడానికి సాక్ష్యం. అయితే జగనే రాష్ట్రానికి పెద్ద అరిష్టం.